భారతమ్మ నా ప్రాణం. బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. బాగుంది చాలా బాగుంది సూపర్ మైండ్. బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ స్టోరీ మొత్తం హైలైట్ అది లాస్ట్ లవ్ స్టోరీ హైలైట్ ఉంది. ఫైట్ లో బాగుంది. నంబర్ 1 సూపర్. 6 years అయింది ఇట్టుపడి. సూపర్ గా ఉంది మూవీ, ఎవరైనా చూడొచ్చు. కట్టిన దానికి పెట్టిన సినిమాకి ఏం ఇబ్బంది లేదు. ఓకే, మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తావు? క్లైమాక్స్ హైలైట్. హీరో ఇంకా సూపర్ డూపర్ ఈ సినిమా. ఓకే, హైలైట్. బాగుంది, సూపర్ గా ఉంది. ట్విస్ట్లు బాగున్నాయి. ట్విస్ట్లు బాగున్నాయి. యాక్షన్ సీన్లు కూడా ఇంతకు ముందు ఉన్న మూవీల కంటే ఇది దీంట్లో బాగున్నాయి. ఇట్టు కొట్టినట్టే. అయ్యగారే నెంబర్ వన్. బాగుంది. అన్ని సూపర్ గా ఉన్నాయి. బీజిఎం బాగుంది. తమను వాయించేశాడు. సూపర్ గా ఉంది. బాగుందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్టింగ్ పర్లేదు, బాగుందన్న. అఖిల్ ఏమనుంది బ్రో, లవ్ సినిమా లేక వచ్చింది. అదర్ కొడుకు సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. స్టార్ బాగుంది, సూపర్. మామూలు లేదు సినిమా, అసలు అదిరిపోయింది. అసలు ఇప్పుడే హైలో ఉన్నాను. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. అసలు ముందు యాక్టింగ్ అసలు బాగోదేమో అనుకున్నాను, కానీ అసలు ముందు వినరో భాగ్యం విష్ణుకర్ తీసాడు కదా డైరెక్టర్, అది ఒకలా ఉంది. కానీ ఇది ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్స్ ఏదో చాలా లైట్గా ఉన్నాయి. కానీ దాని తర్వాత లోపల బీజిఎం, ఆ లవ్ ట్రాక్, ఆ పాటలు కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, మళ్ళీ మహాభారతం రెఫరెన్స్ తీసుకున్నాడు. 18 రోజులు అక్కడ అసలు మామూలు లేదు, ఆరాచకం అసలు. వాళ్ళు చెప్పారు కదా కొన్ని ఈవెంట్స్లో, ఇది రంగస్థలం రామ్ చరణ్ అన్నకి ఎలాగో ఇది లెనిన్ అఖిల్ అన్నకి అలా అని చెప్పి. అయినా అసలు అఖిల్ అన్న ఎక్కడ కూడా ఇంత కూడా హైప్ ఇవ్వకుండా మీరే చూడండి అంటూ అసలు మామూలుగా దిగలేదు. అసలు అదిరిపోయింది సినిమా. ఈయన విశ్వరూపం మొత్తం చూపించాడు. అసలు చాలా బాగుంది, నిజంగా మస్ట్ వాచ్ బ్రో. అసలు చెప్తున్నాను కాదు కానీ చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను, మామూలు లేదు బ్రో. అసలు అంటే శ్రీలీల బదులు భాగ్యశ్రీ రిప్లేస్ చేశారు. వర్త్ అని చెప్పొచ్చా? నిజంగా వర్త్ బ్రో అది. అంటే శ్రీలీల సెట్ అవ్వకపోవచ్చు, బట్ భాగ్యశ్రీ గారితో ఆ ట్రాక్ కూడా చాలా బాగా తీశారు. శివాజీ గారిది, అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. క్యారెక్టర్ అంటే అవగాహన చెప్పొచ్చు ఓవరాల్ సినిమా. మెయిన్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అంటే ఇది శివాజీ గారి క్యారెక్టర్, అది చాలా బాగుంది బ్రో. ఇండస్ట్రీ హిట్ అనుకోండి అంతే, అలా లెవెల్లో ఉంది బ్రో. రంగస్థలం అంటే అంతే. ఇంకా అసలు మెయిన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ కానీ, ఎక్కడ అసలు ట్విస్ట్లు కూడా మామూలుగా ఇవ్వలేదు బ్రో. చాలా బాగుంది నిజంగా ఓవరాల్ అయితే మస్ట్ వాచ్. ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా. అయ్యగారు హిట్ కొట్టేశారు బ్రో. మైండ్ బ్లోయింగ్ మూవీ బ్రో. పొద్దున టాక్స్ చూసి యావరేజ్ ఉంటుంది అనుకున్నా, వెళ్ళి చూస్తే షాకే షేక్ అయ్యా బ్రో. అసలు అఖిల్ చేశాడు బ్రో యాక్టింగ్, మైండ్ పోయింది థియేటర్ లో. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనొచ్చు అఖిల్. మెయిన్ సీన్ అంటే ఏదని చెప్పొచ్చు ఓవరాల్ సినిమాలో హైలైట్ పాయింట్ అంటే? ప్రతి ఒక్క సీన్ బాగుంటది. అఖిల్ చేసిన యాక్టింగ్, అఖిల్ యాక్టింగ్. మళ్ళీ తమన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమన్ కొట్టాడు బ్రో. మైండ్ బ్లోద్ది. అంటే చాలా మంది ట్రైలర్ లో పెట్టిన సీన్ సినిమాలో లేదని అంటున్నారు. హీరోయిన్ వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చేది, అఖిల్ అని డాగ్ పరిగెత్తుకొని వచ్చే సీన్ లేదని చెప్తున్నారు చాలా మంది. లేదు బ్రో, అవును. డిసప్పాయింట్. భాగ్యశ్రీ మాత్రం చాలా చేశారు. అందరు చాలా బాగా చేశారు బ్రో. శివాజీ ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకి సూట్ అయ్యేటప్పుడు మంచిగా చేశాడు. డైలాగ్ చెప్పావు సినిమాలో? అంత గుర్తులేవు బ్రో. ఓకే, కానీ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. హైలైట్స్ ఇంకా అంతే బ్రో. అఖిల్ యాక్టింగ్, అఖిల్ అసలు ఫైనల్లో చేశాడు బ్రో యాక్టింగ్. మైండ్ పోద్ది ప్రతి ఒక్కడికి. హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్? సూపర్ హిట్టర్ బ్రో, బ్లాక్ బస్టర్. బాగుంది. మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తావు సినిమా? అఖిల్ యాక్టింగ్ అంతే. చాలా రోజుల తర్వాత మూవీ తీసిన అదే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ బుర్రపాడు అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సీన్స్ అవన్నీ అయితే క్రేజీ. సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అంటే ఎవరు అని చెప్పొచ్చు ఓవరాల్ సినిమా? బాగి అలా వెళ్తూ ఉంటది ఫ్లో, తను అలా జరుగుతానో ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ సినిమా అక్కడ నుంచే స్టోరీ అంతా చేంజ్ అయింది. క్రేజీ. డైలాగ్ చెప్పాలా? భారతమ్మ నా ప్రాణం రా అంటాడు కదా. అంటే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. ఫ్లాప్ అని కూడా అనొచ్చు. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. ఫ్లాప్ అన్నికే లేదు సినిమా, పాయింట్ అనేది ఏం లేదు. క్రేజీ. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది సినిమా? కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.